హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు సండే అండి, కొంచెం లేట్గా పనులు సాగుతాయండి మాకు. రోహిత్ లేసి వాటర్ తాగుతూ టీవీ చూస్తున్నాడండి పొద్దున్నే. ఇవేమో చక్కగా పూజ చేసుకుంటుంది. ఇంకో బాబు ఉన్నాడు, ఇంకో బాబు ఇవ్వండి. సాకేత్ ఇంకా లేవలేదు. టైం 8:30 అయిందండి. హాయ్, ఇక ఈ పిల్ల చూసారా, భలే యాక్టివ్గా ఉంటుంది ఈ పిల్ల. హాయ్ చెప్పు. హాయ్. అమ్మో అమ్మో అవి చూసారా, ఇలా మెరుకులు తిరిగేస్తుంది పిల్ల. హాయ్ చెప్పు. చిగ్గేస్తుందా? ఎంత నీ పళ్ళు చూపించు. ఎందుకు అలా అయినా? చాక్లెట్లు తింటావు నువ్వు? తింటావా? మరి తినకూడదు కదా. తినొచ్చా చాక్లెట్లు? పళ్ళు ఉన్నప్పుడు తిన్నావా? ఇప్పుడు పోయినాయా? వెరీ గుడ్. టీవీ చూడు. అయితే టిఫిన్ చేసావా అండి? టైం 4 అయిందండి. 29వ తారీఖున సాకేత్ బర్త్డే ఉందండి. సాకేత్కి బట్టలు కొనడానికి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. రోహిత్ వెళ్దామా? దాదా బయలుదేరమ్మా, చాలా టైం అయింది. అంత రెడీ అయిపోయండి. ఇప్పుడు షాప్కి వెళ్ళి చక్కగా బట్టలు కొనుక్కొని వస్తాం. దర్శనం వెళ్ళిపోతాం. అంటే శనివారం అండి బర్త్డే. యాక్చువల్గా మాకు ఆదివారం కదా ఈరోజే మాకు సాకేత్ని తీసుకొని షాపింగ్ చేసేస్తే మధ్యలో మనకు దొరకడు కదా, బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, అందుకోసం ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అండి. శనివారం నాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం చక్కగా ఏదో చిన్న కేక్ కట్ చేద్దామని. 7 days ఉంది మా అన్నయ్య బర్త్డే. 7 days కూడా లేదురా, 6 days ఉంది ఇంకా, అంతే కదా. 23 ఈరోజు. 24, 25, 26 days. సరే, ఏమన్నా చాక్లెట్లు ఏమన్నా కావాలంటే చూద్దాంలే. పంచుతారు, స్కూల్లో పంచుతారా? తణుకులో నరేంద్ర సెంటర్లో ఉన్న మ్యాక్స్కి వెళ్ళామండి. మ్యాక్స్లో బట్టలు అయితే భలే క్వాలిటీగా ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి కిడ్స్ వేర్. మాయకుంది. కాసేపు మొత్తం అంతా తిరిగేసి గిరిగిరా బాగుందిరా. అదిరిపోయింది. సాకేత్కి ఒక ప్యాంటు షర్టు తీసుకున్నామండి. సాకేత్ బర్త్డేకి బట్టలు కొంటే రోహిత్ కూడా కొనాలని గొడవ చేస్తున్నాడు అండి. ఒక జట్టు తెచ్చేసుకున్నాడు, ట్రైల్ వేసుకోవడానికి వచ్చాడు. ఇక్కడికి వేస్తాము ట్రైల్. అవునా తర్వాత ఎంతైంది బిల్లు? షాపింగ్ అయిపోయిన తర్వాత మా ఆవిడ్ని ఓ ఫ్యాన్సీ స్టోర్లో దింపేసి మా పిల్లల్ని తీసుకొని పానీపూరి సెంటర్కి వెళ్ళామండి. ఇక్కడ కప్లంకన్ సెంటర్లో కొత్తగా పెట్టారండి ఇది పానీపూరి సెంటరు. ముంబై పానీపూరి వాలా అని ఒక షాప్ పెట్టారండి. క్వాలిటీగానే ఉంది. ఓన్లీ పానీపూరి అమ్ముతారు అనమాట ఇక్కడ. మా ముగ్గురు 3 ప్లేట్లు తినేసాం. మా ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండదండి ఇలాంటి ఫుడ్. మేము ఇక్కడ తింటున్నామండి, మా ఆవిడ అక్కడ షాపింగ్ చేసుకుంటుంది. తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోయామండి. శ్రీ సత్య ఫ్యాన్సీ అని ఒక స్టోర్ బాగానే ఉంటుందండి. ఇక్కడ మంచి రేట్లోనే ఇస్తారు. మా ఆవిడ ఎప్పుడు వెళ్ళినా ఈ షాప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడేమో ఆమెకు సంబంధించిన కొన్ని చెవులీలు, గాజులు, తిలకం ఇలాంటివన్నీ కొనుక్కుందండి. గోదావరి ఇంటి రుచుల్లో వేసుకోవడానికి 2 దండలు కొనుక్కున్నాం అండి. ప్రసాద్ కోటి నాకోటి.
ఇక్కడ షాపింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చేసాం. షాపింగ్ అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి ఎంత అయిందిరా, 7 అయిందండి టైము. ఇవ్వండి నైట్ డిన్నర్ చపాతీ అండి, దాంతోపాటు మధ్యాహ్నంది మటన్ కర్రీలో గ్రేవీ మిగిలింది, దానికి కాంబినేషన్ అనమాట. కొత్తిమీర పచ్చడి కూడా ఉంది. తినేస్తే ఈ పూటకి డిన్నర్ అయిపోద్ది. అదండి ఈరోజు లాగైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.